హాయ్ సందీప్ గారు. హలో అండి. హాయ్. మీ కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్లు అన్నింటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అ లాట్. ఫుల్ క్రెడిట్ టు విఐ ఆనంద్. థ్యాంక్ యూ అండి. సో నాకు డౌట్ ఏంటంటే, ఇన్నేళ్ల కెరీర్లో మీరు చాలామంది డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డైరెక్టర్స్. చాలా అతి తొందరలో మీరు విఐ ఆనంద్ పేరు కూడా అలాగే చూస్తారు. హీఈస్ ఆల్రెడీ వెరీ బిగ్. బట్ ఇవాళ ఏమైతే డైరెక్టర్స్కి ఇండియన్ నేషనల్ స్టేజ్లో ఒక గుర్తింపు వస్తుందో, ఇది ఎప్పుడో రావాల్సిన ఫిల్మ్ మేకర్ విఐ ఆనంద్. సో ఈ సినిమాతో ఆయనకి అది వస్తుంది. ఆయన గుర్తింపుతో నన్ను తీసుకెళ్తానని నేను కోరుకుంటున్నాను. ఎందుకని ఇంత లేట్ అయింది ఇంత మంచి సినిమాని మీ కెరీర్లో ఇంత లేట్గా తీయడానికి? ఇలాంటి సినిమాలు తీయడానికి చాలా ఎఫర్ట్ ఉంటుందండి. టైం తీసుకుంటుంది, బడ్జెట్ కోరుకుంటుంది, ఎఫర్ట్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాంటి ఆలోచన డైరెక్టర్కి రావాలి కదా. సో నేను విఐ ఆనంద్ టైగర్ తర్వాత మళ్ళీ కలిసి పని చేయడానికి కుదరడానికి నీళ్ళు పట్టింది. అండ్ ఇలాంటి సినిమా చేయడానికి అవసరమైన ఒక పరిమితిలో ఉండే ఫండ్సో లేదా బడ్జెట్సో మార్కెట్సో అది టైం పట్టింది. సో టుడే ప్రాబబ్లీ ఐ ఫీల్ అ లిటిల్ స్ట్రాంగర్ యాజ్ అన్ యాక్టర్, బికాస్ నాకు ఎలాంటి కథలు అయితే బాగా అర్థం అవుతాయి, ఎలాంటి సినిమాలు అయితే నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను, అది ఇవాళ నేను ఫార్వర్డ్ చేయగలుగుతున్నా. దాంట్లో విఐ ఆనంద్ నాకు ఈ టైంలో కుదరడం, ఇలాంటి సినిమా ఇవ్వడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ లక్కీ. అందులో భైరవ్ కోన ఎందుకు భైరవ్ కోన రిలీజ్ అవుతా మీకు అర్థం అవుతుందండి. దే సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ అబౌట్ ద ఫిల్మ్ విచ్ విల్ టేక్ హోమ్ విత్ ఆల్ హార్ట్. అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడగలిగే సినిమా. సో ఐఎమ్ గ్లాడ్. లేట్ అయినా కరెక్ట్గా వస్తుందని సంతోషం. బట్ ఐఎమ్ గ్లాడ్ యూ నోటీస్. థ్యాంక్ యూ. సార్, మీరు బ్లాక్ మ్యాజిక్ నమ్ముతారా? ఎప్పుడైనా భయపడిన సిచ్యువేషన్ ఉందా? అంటే ఇది చూస్తే అంతా కూడా మూఢనమ్మకాలు ఇట్లా దీని మీద ఉన్నట్టు అనిపిస్తుంది, ట్రైలర్ చూసాము. సో మీరు ఎప్పుడైనా భయపడిన సిచ్యువేషన్ కానీ ఉందా? నాకు యాక్చువల్లీ ఈ జాన్రాలో ఉండే కథలు కానీ చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ దెయ్యం కథలే వినేవాడిని అండి. అండ్ చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ దెయ్యం కథలు వినేవాడిని. నాకు ఈ జానర్లో కథలు సినిమాలు జనరల్గానే బాగా ఇష్టం అండి. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలియకుండా నా జీవితంలో నేను స్కూల్లో సస్పెండ్ అయిన 2 days అది తెలియకుండా జరిగింది. ఫస్ట్ టైం జరిగింది, ఆర్ ఓన్లీ టైం జరిగింది ఈ బ్లాక్ మ్యాజిక్ వల్లనే. ఓజా బోర్డు అని ఉంటుంది కదా, ఇది మాకు తెలియక అసలు ఇదేంటని మేము స్కూల్లో పిల్లలందరూ స్కెచ్లు వేసుకుని మేము ట్రై చేయడంలో టీచర్ చూసి 3 పిల్లల్ని సస్పెండ్ చేశారు. రెగ్యులర్గా సస్పెన్షన్ పెద్ద మ్యాటర్ కాదేమో, నేను చదువుకున్న స్కూల్లో నాకు మా ఫ్రెండ్స్కి అది చాలా పెద్ద మ్యాటర్. అంటే సస్పెండ్ అయిపోయాడా ఈడు అనేది స్కూల్లోనే మారుమోగిపోయే టాపిక్ మాట. సో దానివల్ల చాలా బాధలు కూడా ఇబ్బందులు కూడా ఫేస్ అయ్యారండి. క్వశ్చన్ కాదు, మోర్ ఆఫ్ విష్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సినిమాకి ఏంటంటే కష్టపడతారు, ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తారు, బట్ ప్రతిసారి కొద్దిగా ఫైనల్గా మీ కష్టానికి తగ్గ రిజల్ట్ రావట్లేదు. హోప్ఫుల్లీ ఈసారి రావాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ లాట్ అండి. ఆనెస్ట్గా ఆ ఫీలింగ్ నాకు లోపల ఉందండి, బట్ చెప్పుకుంటే బాగుంటుంది కాబట్టి నా తరపున మీరు చెప్పారు, నేను థ్యాంక్ యూ. బట్ ఒకటి ధైర్యం ఏంటంటే, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రెస్పాన్స్ టు ఎవ్రీ ఫిల్మ్, ఆ నెక్స్ట్ సినిమా నేను నమ్మిన సినిమాలు చేసుకోగలుగుతున్నాను, దానికి ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు, మీరు మీడియా వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ ఉంటున్నారు, అది చాలా ధైర్యం అండి. సో మీ అందరూ నాకు అండగా ధైర్యంగా ఉన్నంత వరకు ఇవాళ లేదా 6 నెలలు లేదా సంవత్సరం తప్పకుండా అనుకునేది సాధించాలని ధైర్యం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.